సో నాతో పాటు శుభశ్రీ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో శుభశ్రీ గారు చెప్పండి, సో మీరు షాపింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ మైండ్లో ఏమొస్తుందండి? షాపింగ్ చేయాలంటే ఫస్ట్ డబ్బులు ఎంత ఉంది, ఫస్ట్ సేవింగ్ ఎంత ఉంది అది చూసుకుంటాను. దాని తర్వాత నాకు నచ్చిన కలెక్షన్ అన్ని స్క్రీన్ షాట్స్ పెడతానమాట ఆన్లైన్. స్పెసిఫికలీ గర్ల్స్ ప్లీజ్ డూ దాట్, ఇట్ విల్ రియలీ హెల్ప్ యువర్ టైమ్. సో మీకు ఏదైనా నచ్చుతుంది అంటే అది ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అదే కలెక్షన్ మీకు కావాలి అనుకోండి, అది వచ్చి ఇక్కడ విజిట్ చేయాలి HICC Novotel Hyderabad ki, because they have this exhibition going on, High Life, and there you will get all the designs. Meeku emaina undi collection lo mind lo undi, okay this I want to select ante adi ikkada dorukutadi. So that really helped. సో ఫ్రీక్వెంట్గా మీరు ఏం షాపింగ్ చేస్తుంటారు? రెగ్యులర్గా మీరు షాపింగ్ చేయాలంటే ఏం చేస్తుంటారు? అంటే జ్యువెలరీయా, డ్రెస్సా, లేకపోతే మేకప్పా, లేకపోతే ఎలాంటివి చేస్తారు? యాక్చువల్లీ నాకు జ్యువెలరీ మీద చాలా వీక్నెస్ ఉంది, టు బి వెరీ ఆనెస్ట్. డ్రెస్సెస్ అంటే అఫ్ కోర్స్ ఉంటుంది, కానీ జ్యువెలరీ నేను ఏదైనా చూస్తే నచ్చింది అంటే అరే ఐ వాంట్ టు టేక్ దిస్ అనేసి ఇమీడియట్లీ తీసేసుకుంటాను అనమాట. సో యా, దట్స్ వన్ ఆఫ్ మై వీక్నెస్ ఐ హ్యావ్. యా. సో ఎలాంటి కలర్స్ మీరు ఎక్కువ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటారు? రెడ్ చాలా వేసుకుంటాను. బ్లాక్ ఇష్టం, కానీ మరి ఫెస్టివల్ టైంలో కొంచెం వేసుకోకూడదు అని చెప్తారు కదా, ఆ బిలీఫ్తో కొంచెం బ్లాక్ అవాయిడ్ చేస్తాను. బట్ ఐ లైక్ కలర్స్ లైక్ బ్రైట్ కలర్స్ లైక్ రెడ్, ఆరెంజ్, ఎల్లో, ఇలాంటి కలెక్షన్. సో ఏం చేస్తున్నారండి ఇప్పుడు? ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు? సో నేను కూడా మీలాగా పవన్ కళ్యాణ్ సర్ది ఓజీ కోసం చాలా ఎదురు చూస్తున్నా ఎప్పుడు వస్తుంది అని, ఎందుకంటే నేను కూడా దాంట్లో ఒక మంచి రోల్ చేస్తున్నా కాబట్టి. అండ్ దే హ్యావ్ అమేజింగ్ అదర్ యాక్టర్స్ లైక్ ఇమ్రాన్ హాష్మి గారు కూడా దాంట్లో చేస్తున్నారు, ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు. సో ఈగర్లీ అయితే అదే ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. ప్లస్ ఐ హ్యావ్ 2 ఆల్బమ్ సాంగ్స్ కమింగ్ ఇన్. సో కవర్ సాంగ్ కాకినాడ కాజాతో ఇంత ఫేమస్ చేశారు అందరూ, దట్స్ వై ఐమ్ గెటింగ్ అ లాట్ ఆఫ్ కవర్ సాంగ్స్. అండ్ so this 31st May I have a new song which is Majesty in Love coming. Guys please watch it. అది మొత్తం అంటే గ్రీక్ స్టైల్లో చేసామన్నమాట. అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సాంగ్ ఇప్పుడు వరకు అయితే రాలేదు. ఇట్స్ ఆన్ కింగ్డమ్, ఇట్స్ ఆన్ కింగ్ అండ్ క్వీన్. సో డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాం అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హోప్ఫుల్. కాకినాడ కాజా సాంగ్ చాలా హిట్ అయిపోయింది. సో దీని వెనక ఏమైనా వర్క్ ఏమైనా ఉంది? ఎందుకంటే మీ డ్యాన్స్ మూమెంట్స్ కానీ లేకపోతే ఆవిడ వోకల్స్ కానీ అసలు చాలా భయంకరంగా వైరల్ అయిపోయినాయి. రోల్ రైడర్ గారి గురించి ఏం చెప్తారు? హీఈస్ ఐ థింక్ నౌ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు రోల్ రైడర్స్ గారు. అండ్ ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఆయనతో కూడా వస్తుంది నాకు. సో ఇంకో సాంగ్తో కూడా వస్తాము. ఐ యామ్ వెరీ హోప్ఫుల్ దట్ ఆడియన్స్కి కూడా మా జోడీ చాలా నచ్చింది కాబట్టి విల్ బ్రింగ్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ కూల్ దిస్ టైమ్. సో ఓజీలో మీరు పికే గారితో మీరు వర్క్ చేశారా? మీ సీన్స్ ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? ఎస్. ఎలా ఉండే అండి ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ వెరీ అంటే ట్రెంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ నేనైతే షాక్ అయ్యాను ఎప్పుడైతే సార్ వచ్చారు. 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నాం వస్తున్నారు అని. సో అదే మూమెంట్ ఎప్పుడైనా వెన్ వీ హ్యావ్ ద వర్కింగ్ షెడ్యూల్, ఇప్పుడు కూడా షూటింగ్ చేసిన టైంలో అలాగే ఉంది. అదే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ డెప్యూటీ సీఎం పొజిషన్ హీఈస్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంట్రీ యాజ్ వెల్, రైట్? సో పాపం ఐ థింక్ ఆయన టైం ఇవ్వలేకపోతున్నారు చాలా ఎక్కువ షూటింగ్కి, కానీ ఐ థింక్ ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద అమేజింగ్ మూవీస్ దట్ విల్ సీ ఆఫ్ పీకే గారు. సో ఆయన సెట్లోకి వచ్చినప్పుడు ఆ ఆరా అంతా ఎలా ఉంటుందండి? చాలా ఇట్లా అంటే ఇప్పుడు చెప్తున్న టైంలో కూడా గూస్ బంప్స్ వస్తుంది కదా, అలాగే ఉంటుంది. అంటే ఇట్స్ లైక్ వాచింగ్ someone who you didn't expect to watch on a daily basis, right? So obviously ఆ ఎక్సైట్మెంట్ అసలు వేరే లెవెల్ 10x వచ్చేస్తుంది 100%. 10x ఎనర్జీ, 10x అంటే ఆ షేకింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వస్తున్నారు అనేసి అట్లా. సో కొత్త షెడ్యూల్ ఓజీది కూడా స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పి టాక్ ఉంది. సో స్టార్ట్ అయిందా అండి? స్టార్ట్ అయింది. సో మీరు జాయిన్ అయ్యారా సెట్? ఐ జాయిన్డ్ హిమ్ ఆన్ ద సెట్. సో ఎలా ఉందండి ఇప్పుడు మళ్ళీ డీసీఎం గారు మళ్ళీ 10 కన్నా ఇప్పుడు 100కి వెళ్ళిపోయింది అన్నట్టు చెప్పాలి, టు బి ఆనెస్ట్. రీసెంట్గా అయింది సాంగ్ కూడా రిలీజ్ అయింది హరిహర విలమల్ల నుంచి. సో విన్నర్ ఆ సాంగ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. చాలా ఐ థింక్ ఆ మూవీలో సంథింగ్ ఎనర్జీ ఇస్ దేర్ అండి. డెఫినెట్లీ సుజిత్ గారు ఏదైతే చేశారో ఆ మూవీలో డెఫినెట్లీ ఒక కొత్త ఎనర్జీ, కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. అందరు వెయిట్ చేస్తున్నారు, నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను యాక్చువల్లీ. Very very nice to see myself on the screen with PK sir. All the very best. Thank you.